ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, అనుదిన వాత్సల్యత అనే నేటి వాక్య ధ్యానాన్ని ధ్యానించుకుందాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్య భాగమును చదవగా విందాం. వీలైతే మీరందరూ బైబిల్ తీసి చూడండి. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వాక్యం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట! భూమి ఆకాశములను సృజించిన యెహోవా, సృష్టికర్త అయిన ప్రభు, నీ తండ్రి, నీ స్నేహితుడు, నీకు అండగా కొండగా నిలబడిన నా ప్రభు అంటున్నాడు, నువ్వు చింతపడుతున్నావే, నువ్వు బాధపడుతున్నావే, నువ్వు వేదన పడుతున్నావే, నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావే, ఎందుకు? ఏదో ఒక బాధ నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉందగా. వేదనతో, దుఃఖముతో చెప్పలేనన్ని ఆ సమస్యలు నీ గుండెల్లో దాచుకొని వేదన పడుతున్నావుగా. ఈ ఉదయకాలం నీతోనే మాట్లాడుతున్నాడు. ఓ తల్లి, నీతోనే మాట్లాడుతున్నాడు. ఓ నా తండ్రి, నీతోనే మాట్లాడుతున్నాడు. యవనస్తుడా, ఓ యవన బిడ్డ, భయపడకు. నీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా, చదువులో విఫలమైపోతున్నావా, ఆయనకు అప్పగించుకొని మార్గాన్ని. వ్యాపారంలో విఫలమైపోతున్నావా, నీ బాధ ఆయనకు చెప్పు. కుటుంబంలో విఫలమైపోతున్నావా, నీ బాధ ప్రభు మీద పెట్టి ప్రార్థన చేయి. పిల్లలు పెంచే విషయంలో విఫలమైపోతున్నావా, నీ పిల్లల గూడంతా దేవుని మీద వేయి. ఈ ఉదయకాలం నా ప్రభు అంటాడు, మీరు చింతించుచున్నారు గనుక మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? నా మీద వేయండి. ఒక్క మాట నేను మిమ్మల్ని అడగనా? ఎవరైనా, అమ్మా ఏంటి చింతపడుతున్నావు, ఏదైనా సమస్య ఉందా, నాకు చెప్పు, నేను తీరుస్తాను అంటారా? నువ్వు కష్టంలో ఉన్నావని తెలిస్తే ఇంటికొచ్చే బంధువులు కూడా రారు. నువ్వు బాధలో ఉన్నావని తెలిస్తే పలకరిస్తే ఏమడుగుతారన్న భయానికి ఫోన్ కూడా చేయరు. బెల్లం ఉంటేనే కదండి చుట్టూ ఈగలు చీమలు ముసిరినట్టుగా ప్రజలు నీ దగ్గరికి రావాలి అని అంటే నువ్వు ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంటే వస్తారు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఎవరో తెలుసా? ఆ మాటను మళ్ళీ చదువు. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఎవరైనా ఉన్నారా నీ కొరకు బాధపడేవాళ్ళు? ఎవరైనా ఉన్నారా నీ కొరకు చింతించేవారు? ఒక్క మాటలో చెప్పాలంటే నీ బంధువులు ఎవరు నీ మీద చింతపడట్లేదే, నీ మీద నీ తమ్ముడే స్నేహితులే నీ మీద చింత చూపట్లేదే. బైబిల్లో ఒక తల్లి ఉంది, మీ అందరికి తెలుసుగా, హన్నా. ఒక రోజున యెరూషలేము పట్టణానికి వెళ్ళి, వారు ఏటేటా దేవాలయానికి వెళ్ళి వచ్చుట వారికి వాడుక. తన భర్తతో ఇంకొక పెనిన్నతో వీళ్ళు ముగ్గురు వెళ్ళేసి వస్తున్నప్పుడు అక్కడ హన్నాకు మించిన ఇంకొక ఆమె ఉందిగా, పెనిన్న. ఆమె, నీకు పిల్లలు లేరు కదా, నువ్వు గొడ్రాలువు కదా అని ఆమెను బాగా విసిగించినట్లుంది, దుఃఖపెట్టినట్లుంది, బోర్న ఏడుస్తుంది. భర్త అంటాడు, ఏమైందమ్మా? అన్నమ్మా, ఏమైంది? ఏం చెప్పమంటావు? నాకు పిల్లలు లేరని వేదనగా ఉంది, పెనిన్న అవమానపరుస్తుంది, చుట్టూతో ఉన్న ప్రజలు హేళన చేస్తున్నారు అని చెప్తే, అప్పుడు భర్త చాలా మంచోడండి. 10 మంది పిల్లల కంటే నేను నీకు గొప్పవాణ్ణి కానా అని ఆమెను ఓదారుస్తాడు. కానీ ఎంత ఓదార్చినా ఆమె చింతను ఆపే మానవుడు లేడు. ఆలోచించింది, దేవుని మందిరానికి వెళ్ళింది, నా సమస్యను తీర్చేవారు ఎవరున్నారని వెతికింది. అర్థమైంది, ఈ భూప్రపంచంలో నరాలాడుతున్న నరుడు, భర్త అయినా, పిల్లలైనా, కుటుంబం అయినా, వ్యవస్థ అయినా, బంధువులైనా, భూపతులైనా, అధిపతులైనా, అధికారులైనా ఎవ్వరు నాకు ఈ సమస్యను తీర్చలేరు. కనుక నా చింత, నా దుఃఖం, నా బాధ
ఆయన మీద వేసేద్దాం. అందుకని అక్కడ 8వ వాక్యంలో అంటాడు, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, అన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? అంటే హన్న ఎటువంటి పరిస్థితిలో ఉంది? చింత, బాధ, దుఃఖములో, ఆహారం తినలేని పరిస్థితుల్లో. ఈ వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, గర్భం లేదని, పిల్లలు లేరని చుట్టూతో ఉన్న ప్రజల ద్వారా వేదన పడుతున్నావా? బాధపడుతున్నావా? భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఉదయకాలం నీ చింత, నీ బాధ, నీ దుఃఖం హన్న దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చుకుంటూ తన దుఃఖంతా, బాధంతా ఆయన భుజాల మీద వేసేసింది. రోదన చేసి ప్రార్థన చేసింది. నేను అంటాను, నువ్వు దేవుని మీద నీ భారాన్ని వేసి దేవుని సన్నిధిలో అంగలార్చి నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆమె రోదన చూసిన ఏలి అంటాడు, అమ్మా ఏంటి మత్తురాలువై ఉన్నావా? ఏమైనా పొద్దున్నే కాస్త ఏమైనా తాగేసి వచ్చావా ఏంటి మందిరానికి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకు అలా అన్నాడో తెలుసా? ఆమె రోదన, ఆమె బాధ, ఆమె దుఃఖం మత్తులో ఉన్న వారిలాగా ఏడ్చి 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 ఓపికంతా అణగారిపోయినట్లుగా ఆమె దేవుని సన్నిధిలో కనిపించింది. వెంటనే ఆయన అన్నాడు, లేదయ్యా, నేను ఎందుకు ఏడుస్తున్నాను తెలుసా? నా గర్భం లేదయ్యా. నేను దేవుని సన్నిధిలో నా బాధంతా చెప్పుకొని ఆయన మీద వేసానయ్యా. వేసావు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. మరుసటి సంవత్సరానికి నీకు ఒక చక్కటి కుమారుడు పుట్టునుగాక అని చెప్పాడు. ఆనందంగా ఆ మాట నమ్మింది, విశ్వసించింది. దేవుని మీద భారం వేసి ఇంటికెళ్ళి తృప్తిగా భోంచేసుకొని ప్రశాంతంగా పని ఆమె చేసుకుంటా ఉంది. సంవత్సరం తిరక్క మునిపే ఒక చక్కటి కుమారుడు పుట్టాడు. అతడే సమూయేలు, ప్రవక్త పుట్టాడు. నేను అంటాను, పిల్లలు లేరని ఏడుస్తున్న తల్లులారా, మీరు గనక మీ భారం దేవుని మీద వేసి దేవుని సన్నిధిలో అంగలార్చి ప్రార్థన మీరు చేయగలిగితే, మీ గర్భంలో నుంచి ప్రవక్తలైనా, పాలించే వాళ్ళైనా, పరిపాలకులైనా నా దేవుడు పుట్టించునుగాక. ఈ మాటలు విన్న నీ జీవితంలో ఏ చింతతో నువ్వు బాధపడుతున్నావు? వ్యాపారం ప్రారంభించాలని ఉంది, చింతపడుతున్నావుగా. ఉద్యోగం చేయాలని ఉంది, ఆరోగ్యం లేదని చింతపడుతున్నావుగా. నీ చింత, బాధ, దుఃఖం ఆయన మీద వేసి ఈ ఉదయకాలమే పని ప్రారంభించు. నా దేవుడు నీకు తోడుగా ఉండి జయము కలిగించునుగాక. ఆమెన్. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవా, స్తోత్రం. మీ చింత యావత్తు నా మీద వేయమన్నావు. హన్నా గారు మీ మీద వేసింది, అద్భుతాన్ని చూసింది, ప్రవక్తను కంది, ప్రపంచానికి దీవెనకరంగా మార్చింది. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితాల్లో అట్టి గొప్ప కార్యాలు చేయమని యేసు నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.